హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వ్యాక్సిన్ అను పదం వాకా నుండి వచ్చింది. దీని అర్థం ఏమిటి? వ్యాక్సిన్ అనేటువంటి ఆంగ్ల పదం వాకా అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. వాకా అంటే అర్థము ఆప్షన్ 2 ఆవు. నెక్స్ట్ వన్, గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది. గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది ఆప్షన్ 3 వాహనాల ఉద్గారాలు. నెక్స్ట్ వన్, వీరిని ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 రైతులు. రైతులని ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని అంటారు. నెక్స్ట్ వన్, ధాన్యం నుండి పొట్టును వేరు చేయడంలో తోడ్పడే ధర్మం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది. నెక్స్ట్ వన్, కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగం ఏది? కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగము ఆప్షన్ 4 కేంద్రకం. ఈ కేంద్రకంలోనే గాల్జీ సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలం, లైసోజోమ్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపునది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హైడ్రా. హైడ్రా అనేది కోరకీ భవనం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుపుతుంది. అమీబా పారామీషియంలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కృష్ణానది ఉపనది కానిది ఏది? ఇందులో కృష్ణానది ఉపనది కానిది ఆప్షన్ 4 గౌతమి నది. నెక్స్ట్ వన్, ఆవరణ వ్యవస్థలోని ప్రథమ పోషక స్థాయి ఏది? ఆవరణ వ్యవస్థలో ప్రథమ పోషక స్థాయి ఆప్షన్ 2 ఉత్పత్తిదారులు. నెక్స్ట్ వన్, రెండు దండయస్కాంతాలను దగ్గరగా తీసుకొని వచ్చినప్పుడు వాటి యొక్క సజాతి ధృవాలు అనేవి వికర్షించుకుంటాయి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు అనేవి ఆకర్షించుకుంటాయి. నెక్స్ట్ వన్, పదార్థాన్ని క్రింది విధంగా నిర్వచించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దానిని పదార్థం అని అంటారు. నెక్స్ట్ వన్, మినిమేటా అను వ్యాధికి కారణం. మినిమేటా వ్యాధికి కారణము ఆప్షన్ 4 మెర్క్యూరీ లేదా పాదరసం. నెక్స్ట్ వన్, స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది? స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్ ఆప్షన్ 4 ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లను స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేస్తాయి. ముష్కాలు ఉత్పత్తి చేసే హార్మోను టెస్టోస్టిరాన్. నెక్స్ట్ వన్, భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం ఏది? భూమి ఆకాశము కలిసినట్లు కనిపించే ప్రదేశాన్ని దిగ్మండలం అని అంటాం. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎస్కిమో భాషలో ఇగ్లూ అంటే ఆశ్రయం అని అర్థం. నెక్స్ట్ వన్, భారతదేశ ఆరంభ బ్యాంకర్లలో సరిగా జతపరచని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అరుణ్జీ నాథ్జీ హైదరాబాద్. నెక్స్ట్ వన్, అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హెన్రీ ఫోర్డ్. నెక్స్ట్ వన్,
రైత్వారీ విధానం అనగా రైత్వారీ విధానం అంటే ఆప్షన్ 1 రైతులకు సాగు హక్కు ఇవ్వటం. నెక్స్ట్ 1 కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1993. నెక్స్ట్ 1 చీరాల పేరాల ఉద్యమ నాయకుడు. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఆప్షన్ 3 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ 1 బేగార్ అనగా ఆప్షన్ 4 వెట్టి చాకిరి. నెక్స్ట్ 1 సత్యార్థ ప్రకాష్ పుస్తక రచయిత ఎవరు? సత్యార్థ ప్రకాష్ అనే పుస్తక రచయిత ఆప్షన్ 2 స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ 1 గోమటేశ్వర దేవాలయం ఈ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణాటక. నెక్స్ట్ 1 హిందూ అనే పదం ఈ పదం నుండి ఉద్భవించింది. హిందూ అనేటువంటి పదము సింధు అనే పదం నుండి ఉద్భవించింది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరు? దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినది ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ 1 భౌతిక శాస్త్రాన్ని బోధించుటకు అనువైన విద్యార్థి కేంద్రిత పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హ్యూరిస్టిక్ పద్ధతి లేదా అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ 1 కారణాలు తెలుపుట ఈ విద్యా లక్ష్యం యొక్క స్పష్టీకరణ. ఆన్సర్ ఆప్షన్ 1 వినియోగం. నెక్స్ట్ 1 బడిలో తోటను పెంచడం అనే అంశాన్ని బోధించడానికి అనువైన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ 1 విద్యా లక్ష్యాలే విద్యా విలువలు అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కన్నింగ్హామ్. నెక్స్ట్ 1 ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఏకకేంద్ర ఉపగమం. ఏకకేంద్ర ఉపగమం అంటే ఒక అంశానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పడం. నెక్స్ట్ 1 పరిసరాల విజ్ఞానాన్ని ఈ కమిటీ సూచనల మేరకు పరిసరాల విజ్ఞానం 1 పరిసరాల విజ్ఞానం 2గా విభజించి బోధించడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 1 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.